ఫ్రెండ్స్ మనలో చాలా మందికి పిఎఫ్కి సంబంధించి యూఏఎన్ నెంబర్ కూడా తెలియకుండా చాలా మంది అయితే ఉంటారనమాట. మన దగ్గర మొబైల్ నెంబర్ ఉండి మన పిఎఫ్ కట్ అవుతూ ఉండి మనకి యూఏఎన్ నెంబర్ తెలియకపోయినా కూడా మనం యూఏఎన్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. ఆ యూఏఎన్ నెంబర్ అనేది ఎలా తెలుసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. పిఎఫ్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ సెక్షన్లో అయితే అడగండి, నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. వీడియోని కనుక స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూస్తే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, యూఏఎన్ నెంబర్ తెలుసుకోవాలంటే ముందుగా ఈపీఎఫ్ వెబ్సైట్ ఓపెన్ చేసి అక్కడ మీరు ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సర్వీసెస్లో మీరు అది నొక్కంగానే కింద మనకి రెండో ఆప్షన్ అయితే ఉంటుంది, యూఏఎన్ సర్వీసెస్ అని. దాన్ని నొక్కంగానే మనకి వెబ్సైట్ అయితే ఇలా అయితే ఓపెన్ అయిపోద్ది అనమాట. మీకు చాలా సింపుల్గా మనం సిస్టంలో కూడా చేసుకోవచ్చు, అలాగే మొబైల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. కింద మీరు చూడండి, యాక్టివేట్ యూఏఎన్ అలాగా అని చెప్పేసి నో యువర్ యూఏఎన్ అని చెప్పేసి అక్కడ అయితే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆప్షన్ మీద నొక్కంగానే మనకి ఫోన్ నెంబర్ అయితే అడగటం అయితే జరుగుద్ది అనమాట. మీ మొబైల్ నెంబర్ యొక్క ఫోన్ నెంబర్ అనేది మీరు అక్కడ ఎంటర్ చేశారంటే కింద క్యాప్చా అనేది ఒకటి ఎంటర్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మీ ఆధార్ నెంబర్కి లింక్ అయ్యి ఉన్న నెంబర్ ఎక్కడైతే ఇవ్వండి, ఎందుకంటే ఓటీపీస్ అయితే వెళ్తా అనమాట. ఓటీపీ కనుక వస్తేనే మనం ఇది లాగిన్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మీ ఆధార్ నెంబర్కి లింక్ అయ్యి ఉన్న నెంబర్ మాత్రమే ఇక్కడైతే టైప్ చేయండి. అలాగే ఈ నెంబర్ అనేది పిఎఫ్ఐ అకౌంట్కి కూడా యాడ్ అయ్యి ఉండాలన్నమాట. మీరు ఇది మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోండి. ఓటీపీ అనేది వెళ్ళింది, ఓటీపీ వెళ్ళిన తర్వాత ఆ ఓటీపీని మనం ఇక్కడైతే ఎంటర్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఓటీపీ అనేది మనకి చాలా మస్ట్ అండ్ షుడ్, మీరు ఖచ్చితంగా అయితే తెలుసుకోండి. ఓటీపీ ఉంటేనే మనం ఇదైతే ఓపెన్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేయండి. అక్కడ షో ఎవరు అని చెప్పేసి కింద ఒక బ్లూ కలర్లో ఆప్షన్ అయితే కనిపించింది అనమాట. ఇక్కడ మనకేంటంటే ఓటీపీ రెండోసారి కూడా వెళ్ళిద్ది. ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేశారంటే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుద్ది అనమాట. మీ నేమ్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, అలాగే ఆధార్ నెంబర్, ఇవన్నీ కూడా మీరైతే ఫిల్ చేయాలి. ఫ్రెండ్స్, ఇక్కడ క్యాప్చా కూడా ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన యూఏఎన్ నెంబర్ అనేది మన మొబైల్ నెంబర్ పైన ఏదైతే రిజిస్టర్ అయ్యి ఉందో అది ఖచ్చితంగా అయితే అక్కడ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఓటీపీ ఎంటర్ చేసినా కూడా మీకు కనిపించలేదు అంటే మీ మొబైల్ నెంబర్ పైన కానీ మీ ఆధార్ కార్డు పైన కానీ ఎలాంటి యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివేషన్లో లేదు అని చెప్పేసి ఇన్వాలిడ్గా అయితే చూపిస్తుంది. ఇది మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోండి. మీకు ఉంటేనే ఇక్కడ చూపిస్తుంది, లేకపోతే చూపించదు అనమాట. మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కరెక్ట్గా అయితే ఇవ్వాలి, ఉంటేనే మనకైతే చూపిస్తుంది. ఇది మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోండి మీరు. ఫ్రెండ్స్, చాలా మందికి తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ప్రాసెస్ అనేది మీకు తెలిసిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. మన మొబైల్లో కూడా సేమ్ సిస్టంలో ఎలా ఉంటుందో డెస్క్టాప్ ఓపెన్ చేసి మన మొబైల్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓపెన్ చేసిన ఈ అకౌంట్కి లేదు కాబట్టి ఇలా నోటిఫికేషన్ చూపిస్తుంది, లేకపోతే ఖచ్చితంగా అయితే మీకు యూఎన్ నెంబర్ అక్కడ షో చేయడం అయితే జరుగుద్ది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.